బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగం పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ కు తోడు హెన్రిచ్ క్లాసెన్ సమయోచిత ప్రదర్శన, అనికేత్ ధనాధన్ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తక్కువ సమయంలోనే కోలుకొని ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన తీరుపై హెడ్ కోచ్ డానియల్ వెటోరీ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాటింగ్ యూనిట్ చూపిన తెగువను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారీ స్కోర్ సాధించినప్పటికీ బౌలింగ్ లో ప్రణాళికలు అమలు చేయడంలో ఎస్ఆర్హెచ్ ఘోరంగా విఫలమైంది. ఆర్సీబీ బ్యాటర్లు కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారంటే బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై వెటోరీ డ్రెస్సింగ్ రూమ్ లో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బౌలర్లు లెంత్ నియంత్రించలేకపోయారని, వారు వేసిన 10 ఫుల్ బంతులు సిక్సర్లుగా మారాయని ఆయన గుర్తు చేశారు. ఫీల్డింగ్ లోనూ చిన్నపాటి లోపాలు దొర్లాయని, గెలవాలంటే ఇలాంటి తప్పులకు తావివ్వకూడదని హెచ్చరించారు. తొలి మ్యాచ్ ఫలితం ఆందోళన కలిగించేది కాదని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆటగాళ్లకు వెటోరీ భరోసా ఇచ్చారు. మనం ఓడిపోయింది కేవలం చిన్న మార్జిన్లతోనే. 2 మంచి బంతులు వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆటగాళ్లకు స్ఫూర్తి నింపారు. తదుపరి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న నేపథ్యంలో అక్కడ లభించే 2 రోజుల ప్రాక్టీస్ సమయాన్ని బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. కొత్త ఉత్సాహంతో తర్వాతి పోరుకు సిద్ధమవ్వాలని జట్టును కోరారు.